హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన ఛానల్లో చిక్కుడుకాయ కర్రీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ముందుగా అయితే బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మీకు వీలైతే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, ఆ తర్వాత పల్లీలు అనమాట. మీరు పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి పచ్చిమిర్చి అండ్ పల్లీలు అయితే ఇక్కడ దంచుకుంటూ ఉన్నాను అనమాట. మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసాం కదా, ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని మనమైతే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పల్లీలు పచ్చిగానే వేసాం కదా, అంటే వేయించకుండా దంచాం కదా పచ్చిమిర్చి పేస్ట్లో. సో పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకొని మనమైతే ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం తెంపి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంటుంది కదా, సో మంచిగా వాష్ చేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆయిల్లో వేసేసి మంచిగా మొత్తం కలిసేలాగైతే మనం నువ్వులు, పచ్చిమిర్చి దంచేసి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం అనేది మనకు చిక్కుడుకాయలకి పట్టాలన్నమాట. సో ఈ విధంగా కలిపేసుకొని మనం మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలాగైతే మనకు చిక్కుడుకాయ కొంచెం మెత్తబడుతూ ఉంటుంది. మనమైతే మెయిన్గా నువ్వుల పొడి అయినా పల్లీల పొడి అయినా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 టమాటోల్ని తీసుకున్నాను అనమాట. టమాటో ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని టమాటో ముక్కలు ఇలా వేసేసుకొని పైనుండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలాగైతే కలిపేసుకోవాలన్నమాట. కొంతమంది అయితే చిక్కుడుకాయని ఉడికించుకొని వాటర్లో వండుతారండి, తొందరగా అయిపోతారని. కానీ అలా చేస్తే టేస్ట్ అనేది ఉండదు, మొత్తం వాటర్లో వెళ్ళిపోతుంది అనమాట. సో మనకు టేస్ట్ అనేది ఉండదు కాబట్టి సో ఇలా పచ్చిగానే చేసుకుంటే బాగుంటుంది. టమాటో వేసిన తర్వాత సాల్ట్ వేసాం కదా, సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మనకు ఇంకా టమాటో మగ్గిపోయిన తర్వాత ఇట్లా మొత్తం అయితే వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా సరే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉంటే మనకు ఏదైనా మగ్గిపోతూ ఉంటుంది. ఆయిల్లో మనకు ఉడకాలన్నమాట, ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఇలా ఒక 2-3 సార్లు టమాటో వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది మనకు బయటకు వస్తుంది కదా, సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ధనియా పౌడర్, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత నేనైతే దంచుకున్నా కదా ముందే పల్లీలు, పచ్చిమిర్చిని పేస్ట్ వేసుకున్నా కదా, సో అదే రోకల్లో కొంచెం వాటర్ పోసి ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా మీరు వేరే వాటర్ అయినా పోసుకోవచ్చు, మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. పల్లీలు అండ్ పచ్చిమిర్చిని నేనైతే దంచుకొని వేసుకుంటే ఎక్కువ శాతం. సో దాంట్లోనే ఆ రోకల్లోనే వాటర్ పోసి దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మంచిగా మొత్తం అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇలాగైతే వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. పోసేసుకొని ఇంకా మనమైతే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా ఇంకా మనకు ఆయిల్ అనేది బయటకు అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఫ్లేమ్లో మనం చూసుకొని సో ఈ స్టేజ్లో ఇలా ఇంకా కలుపుకుంటే మనకు టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.